இன்னும் தேவனுக்கு விரோதமா దేవుని మందిరాన్ని ప్రేమించకుండా, వాక్యాన్ని ప్రేమించకుండా, పరిశుద్ధతను ప్రేమించకుండా, పరిశుద్ధాత్మను ఆనందించకుండా, లోకంలో జీవిస్తూ, మోసంలో జీవిస్తూ, అన్యాయంలో జీవిస్తూ, పాపాలు క్షమించబడతాయి. పరలోక రాజ్యం పోగ முடியாது. పొరుగుబాటు క్షమిస్తారు తప్ప శత్రువుని మన్నితానుడియ రాజ్యానికి పోతావు. ఈ పరలోక రాజ్యం పరిశుద్ధత లేకుండా పరిశుద్ధం ఇల్లాము పరలోక రాజ్యం వెళ్ళాడు. పరలోకం పోగ முடியாது. పరిశుద్ధంగా ఉండాలంటే పొరుగుబాటు క్షమించాలి కదా. పరిశుద్ధంగా ఉండాలంటే క్షమించాలి కదా. పరిశుద్ధంగా ఉండాలి అంటే న్యాయంగా మాట్లాడాలి కదా. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధం ఇల్లాము ఎవడు పరలోక రాజ్యం పరలోకం పోగ முடியாது. పరలోకం పోగ வேண்டும் సమాధానంగా ఉండాలి. సమాధానం క్షమించాలి. అప్పుడు దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. దేవుడు పాపములను మన్నిపా.